ప్రపంచంలోనే ఎక్కడా లేని బంగారం నిల్వలు ఇండియాలోనే ఉన్నాయా? ప్రభుత్వాల దగ్గర ఉన్న బంగారం కంటే భారతీయ మహిళలతోనే టన్నుల కొద్దీ బంగారం మూలుగుతోందా? దాచుకున్న పుత్తిని బయటకు తీస్తే ప్రపంచంలోనే సంపన్న దేశంగా భారత్ మారుతుందా? అసలు భారతీయ మహిళలతో ఉన్న కనకం ఎంత? బ్యాంకులు దాచిన పసిడి ఎంత? బంగారం భారతీయుల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ స్థూల జాతీయోత్పత్తిని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తొలిసారిగా $5 ట్రిలియన్ మార్కును దాటేసింది. ఇండియన్ కరెన్సీలో అయితే 470 లక్షల కోట్లు పైనే. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జీడీపీ $4.1 ట్రిలియన్ ఉంది. అంటే 387 లక్షల కోట్లు. 2025లో బంగారం 65% పెరిగి 10 గ్రాముల బంగారం ధర $1.5 లక్షలకు చేరినప్పుడు భారతీయుల బంగారం విలువ $5 ట్రిలియన్ దాటినట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. భారతీయుల వద్ద ఆభరణాలు తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉంది. భారతీయుల బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించిందని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి భారతీయ కుటుంబాల వద్ద $5 ట్రిలియన్ విలువైన బంగారం ఉంది. ఇది దేశ జీడీపీలో సుమారు 125% సమానం. ఈ బంగారం విలువ భారత కరెన్సీలో దాదాపు 470 లక్షల కోట్లకు పైమాటే. కొన్ని నెలలుగా ధరల వృద్ధితో కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ గణనీయంగా పెరిగిందని వివరించింది. మరోవైపు ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గత 2 ఏళ్లలో ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో ఆర్బీఐ బంగారం వాటా సుమారు 14% సమానం. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80% ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలుపెట్టారు. గడిచిన 5 ఏళ్లలో బంగారం కడ్డీలు, నాణాల కొనుగోళ్లలో 24% పైన వృద్ధి నమోదవ్వడమే ఇందుకు సంకేతం. ఈ నేపథ్యంలోనే దేశంలోని బంగారం నిల్వలపై మాజీ కేంద్ర మంత్రి పిపి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న $10 ట్రిలియన్ విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. భౌతిక బంగారాన్ని నిల్వ రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడడం లేదు అనేది ఆయన అభిప్రాయం. బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లిస్తే చాలని సూచించారు. ఇలా చేస్తే బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుంది. రత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశం మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15% ఉంది. దాదాపు 50 లక్షల మందికి పైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉంది. దీని విలువ $10 ట్రిలియన్. ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉంది. భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్చేంజ్లలో వర్తకం చేసేందుకు ఈజీఆర్ విధానాన్ని సెబీ అందుబాటులోకి తెచ్చింది. అయితే బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3% జీఎస్టీ దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించింది. గత 2 ఏళ్లలో బంగారం ధరలు 30% పెరిగినప్పటికీ ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో గతంలో 1 లక్ష కోట్లు ఉండగా ఇప్పుడు 4 లక్షల కోట్లకు చేరింది. తప్పనిసరి హాల్ మార్కింగ్, ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్ వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయి.